ఇక్కడ ఇంకో మీకు చిన్న ఉదాహరణ చెప్పాలి. మొన్న అరవ శ్రీధర్ చేసినటువంటి ఒక అమ్మాయికి సంబంధించిన కేసు ఆమె హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టింది. అంత అయిపోయిన తర్వాత నేను అడిగిన, అక్క నువ్వు హైదరాబాద్ ఎందుకు పెట్టినావు, జనసేన పార్టీ ఆఫీస్ ముందు పెట్టకపోయినా అంటే అక్కడ ప్రెస్ మీట్ పెట్టేటువంటి స్వేచ్ఛ కూడా లేదు అని చెప్పింది. ఈ తెలంగాణలో స్వేచ్ఛ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి మీ బాధితులు, మీ ప్రభుత్వ బాధితులు, మీ ఎమ్మెల్యేల బాధితులు ఇక్కడ ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. అదే అరవ శ్రీధర్ ఆ బాధితురాలు అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చేది ఉంటే నడి రోడ్డు మీద కొడతా ఉంటే పోలీసులు సినిమా చూసిరు. ఇది మీరు రాజ్యాంగాన్ని కాపాడుతున్నటువంటి తీరు. భారత రాజ్యాంగాన్ని అవమానపరిచిందని దేశద్రోహం కేసు పెట్టిరు. సిగ్గుండాలే. మేము భారత రాజ్యాంగాన్ని ప్రేమించే వాళ్ళం, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం దేశభక్తులుగా పనిచేస్తున్న వాళ్ళం. మీరు మీ కూటమి సభ్యులందరూ పోయి నరేంద్ర మోడీ కాళ్ళు మొక్కుతా ఉంటే దాన్ని ప్రశ్నిస్తూ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం నిలబడుతున్న వాళ్ళం. ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ రక్షణ దళ్ అంటే రాజ్యాంగాన్ని రక్షించడం కోసం ఏర్పడుతున్న ప్రతి సంస్థలకు మేము తెలుసు. ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ప్రేమించేటువంటి ప్రతి సంస్థకు మేము తెలుసు. మేము ఎవరో తెలుసు, మేము చేస్తున్న పనేందో తెలుసు. భారత రాజ్యాంగాన్ని అవమానిస్తూ నారా లోకేష్ బాబు మొన్న కూడా టీడీపీ క్యాడర్ మీటింగ్లో మాట్లాడుతున్నాడు. టీడీపీ క్యాడర్ మీటింగ్లో ఆయన మాట్లాడుకుంటూ మొన్ననే డిసెంబర్ 2025లో జరిగినటువంటి టీడీపీ క్యాడర్ మీటింగ్లో మాట్లాడుకుంటూ రెడ్ బుక్లో 3 పేజీలు అయిపోయినాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. వీడియో ఉన్నది, లోకేష్ బాబు మాట్లాడేటువంటి వీడియో ఉన్నది. రెడ్ బుక్ ఎవరిదిరా రెడ్ బుక్ నాకు అర్థం కాదు. ఈ రెడ్ బుక్ గురించి మాట్లాడుకుంటూ 100 సార్లు అంటాం. బరాబర్ నారా లోకేష్ చెప్తున్నటువంటి రెడ్ బుక్ ఏదైతుందో అది ఎర్రి బుక్కే.